ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని పిల్లారా, ఈరోజు 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనము. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలం మీ వినికిడిలో మీ జీవితములు ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని పిల్లారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, అబ్రహాము గారితో సెలవిస్తున్నటువంటి మాట, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నీ నా జీవితంలో ఆ వాగ్దానం మన వరకేనా అంటే, ప్రియ దేవుని పిల్లారా, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24వ వచనాల్లో ఇదే మాటను దేవదేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఈ వాగ్దానము అబ్రహాము మట్టుకు మాత్రమే కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచు వారందరికీ ఇది చెందును అంటాడు. నీ నా జీవితంలో అబ్రహాము గారికి ఎటువంటి వాగ్దానం చేశాడో దేవుడు నీకు నాకు అదే వాగ్దానాన్ని మనకు వారసులుగా నియమించి ఉన్నాడు. ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, మనందరి జీవితము ఎదటి వ్యక్తి అన్యులు సైతము, క్రైస్తవ ఇతరులు సైతము నిన్ను నన్ను ఆశీర్వదించే స్థితిలోనికి మనం ఉండాలి. వారిని ఆశీర్వాదకు కారకులుగా నియమించాలి. ఎందుకనగా మనము దేవుని ఎరగనప్పటికీ, దేవుని తెలియనప్పటికీ, ప్రియ దేవుని పిల్లరా, దేవుని పట్ల ఒక భయాన్ని, ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులము. అయితే ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తరువాత మనం ఇంకనూ ఆ విశ్వాసానికి రెట్టింపు వ్యక్తులు కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా బ్రతకాలి, జీవించాలి. మనలను ఇతరులు చూచినప్పుడు మనను ఆశీర్వదించే హృదయం వారికి కలగాలి. ఆ విధంగా బ్రతకాలి అంటే ఇతరులకు హానికరులుగా కాక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా బ్రతకాలి. దేవుని వాక్యం కూడా అదే తెలియజేస్తుంది. మీరు ఆశీర్వదించబడటం వల్ల తండ్రి నామానికి మహిమ వస్తుంది అంటున్నాడు. మనందరి జీవితాలు, మనందరి బ్రతుకులు కూడా దేవుని చేత ఆశీర్వాదము పొందుకున్నటువంటి వ్యక్తులుగా బ్రతికి అనేకులను ఆశీర్వదించే వ్యక్తుల్లా మనం బ్రతకాలి. ఎందుకనగా మనల్ని ఆశీర్వదిస్తేనే వారికి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని పిల్లారా, కష్టాల్లో, రోగాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో, ఆయా సమస్యలతో సతమతమైపోతున్న ప్రతి వ్యక్తి జీవితానికి మనం ఒక చక్కని ట్రీట్మెంట్లా కలగాలి, ట్రీట్మెంట్లా కనబడాలి, చక్కని మెడిసిన్లా ఉండాలి మనం. అందుకే దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపి, అందుకే దేవుడు మిమ్మల్ని అందరినీ నియమించి ఉన్నాడు విషయాన్ని గుర్తెరిగి మనము జీవించే జీవితం ఎలా ఉండాలి అంటే, మనలను బట్టి ఇతరుల వ్యక్తులు మనల్ని ఆశీర్వదించే వ్యక్తుల్లా ఉండాలి. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథం ముందు మీరు గమనించగలిగినట్లయితే బోయోజు వ్యక్తి అనే ఒక వ్యక్తి దగ్గర పనిచేసే వ్యక్తులు వారు పలికే పలుకు ఏమిటి అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటారు, యెహోవా నిన్ను దీవించునుగాక అంటారు. తన దగ్గర పనిచేసేవారు, తన పనికి వచ్చినటువంటి వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని పలికినట్లుగా మనందరి జీవితాల్లో మన మధ్య ఉన్నటువంటి వారము, మన మధ్యలో బ్రతుకుతున్నటువంటి వారు, మన ఇంటి పక్కవారు, ముందువారు, వెనకవారు, మనతో పాటు జాబు చేసే వ్యక్తులు, మనతో పాటు ఉండే ప్రతి వ్యక్తి కూడా ఇదే వచనాన్ని పలికి వారిని ఆశీర్వాదానికి వారసులుగా అయ్యేటట్లు మనము నియమించే జీవితాన్ని జీవించి అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగురించి, మనందరి జీవితంలో అట్టి దీవెన కృప అనుగురించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఎత్తపడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి ప్రభా. ఇక కంటిన్యూషన్గా ప్రతి ఉదయము తండ్రి నీ వాక్యాన్ని బిడ్డలకు వినిపించే స్థితి నాకు అనుగ్రహించి ప్రభా, అందరినీ ఆత్మచేత నింపి నీ కృపదల్లో నడిపించి సహాయం చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నేటి ఉదయకాలం మొదలుకుని ఆశీర్వాదము దీవెనలు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.